చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొడుతున్న కేసీఆర్ మరి జగన్ ప్లాన్ ఫలించిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే కేసీఆర్ గారు ఇంకా చంద్రబాబు నామస్మరణే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారే తెలంగాణని పరిపాలించారు. ముఖ్యమంత్రిగా 2 సార్లు విజయం సాధించారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినా కూడా భూదాన్ పోచన్పల్లిలో ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ చేనేత వాళ్ళతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి చెయ్యండి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎట్లా గుర్తుకొచ్చారు ఏంటి, అసలు ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన పేరుని ఎందుకు తీసుకొచ్చారు మధ్యలో? కేసీఆర్ గారికి జగన్కి ఏదైనా మనం చేయాలి, ఇక్కడ నుంచి జగన్కి ఏదైనా మనం ఇక్కడ నుంచి ఒక అంటే అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అక్కడ అంటే జగన్కి సపోర్ట్ చేశాడు అనేది ఆయన అప్పుడు చెప్పాడు కదా. సేమ్ ఇప్పుడు కూడా అదే, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసి ఆయన అప్పుడు ఇక్కడ రైతుల్ని చేనేత వాళ్ళని నేతన్నల్ని ఇలా చేశారు అనేది ఒకటి బయట తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలని మాట్లాడాలి, ఏదో ఒక బ్లేమ్ వేయాలి అనే దానికి చేసిన ప్రయత్నమే. కానీ నేతన్నలకి ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంచి మంచి స్కీమ్స్ ఇవ్వటమే కానివ్వండి, వాళ్ళ కోసం ఆయన చేయని అంటే ఆ రోజుల్లో చేనేత వస్త్రాలకి నేత బజార్లు అనేది ఉండేది కాదు. సో అంటే ఒక జిల్లా స్థాయిలో కూడా తీసుకోవటం, అక్కడ చేనేత వస్త్రాలన్నీ ఆడ ఎక్స్ప్లోర్ చేయటం అనమాట. అంటే ఆ జిల్లాలో ఉన్న ఎక్కడైతే చేనేత వస్త్రాలు తయారు చేస్తారో అక్కడ నుంచి ఆ జిల్లాలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అవకాశం, అది జిల్లాల వారీగా కూడా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలా ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అదే ట్యాక్స్లు అంటారు కదా, ట్యాక్స్లు కూడా లేకుండా దారాన్ని, సో అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకి అప్పట్లో ఇవ్వటం కూడా జరిగింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు. తర్వాత ఆ టైంలో యూనిట్కి ₹74 ఉండేది. సో దాన్ని 87 పైసలకి తగ్గించారు. సో అట్లా నేతన్నలకి సపోర్ట్ చేయాలనే దానికోసం యూనిట్ ప్రైస్ కూడా తగ్గించడం జరిగింది. మరమ్మతులు చేసుకోవటానికి మగ్గాలకి ₹20,000, ఒక్క మగ్గానికి ₹20,000 ఇవ్వటం జరిగింది రైతన్నలకి. ఆ రోజుల్లో కాటన్ వస్త్రాలకన్నీ ఆప్కో అంటే ఏదైనా చేనేత వస్త్రాలకన్నిటికీ కూడా ఆప్కో అనేది పెట్టడం కూడా రైతన్నలకి అది చేయటం అనేది ఆప్కో అనేది నారా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చింది. దాని మూలాన 50% ఇంక్రీజ్గా పెరగటం, అంటే డిమాండ్ కూడా వచ్చింది వస్త్రాల మీద. అంటే దాన్ని అందరికీ ఆప్కో అనేటప్పటికి అప్పట్లో కొత్త కాబట్టి అందరూ కూడా దాన్ని ఎగబడి కొనుక్కోవటమే కానివ్వండి, అందరూ వస్త్రాలు ధరించడమే కానివ్వండి, అలాంటివన్నీ కూడా జరిగాయి. ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకి ఆయనకి ఆ టైంలో ఏ స్కీమ్లు అవసరమో, వాళ్ళకి ఏవేవి బెనిఫిట్స్ అవసరమో అవన్నీ కూడా ఆయన చేస్తూ వచ్చారు. అది ఎప్పుడూ కూడా ఈయన ఉన్న 10 సంవత్సరాలు, ఎవరు కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు కూడా ఏ రోజు నేతన్నల గురించి పట్టించుకోలే. అప్పటికి ఒకసారి ఏమన్నాడు, నేతన్నల చీరలు ధరించాలి మన బతుకమ్మ ఆడపడుచులు అని చెప్పి మేము నేత చీరలే కొనిస్తామని బతుకమ్మకి అని చెప్పారు, బతుకమ్మకని చెప్పారు. కానీ ఎక్కడ నేత చీరలు కొనిపిలేదు. అన్ని సూరత్ చీరలు, సిల్క్ చీరలు తీసుకొచ్చి ఇక్కడ మహిళలకు ఇస్తే వాళ్ళు తగలబెట్టడం జరిగింది. తగలబెట్టి ఈ చీర నీ భార్యని కట్టుకోమను, నీ కూతుర్ని కట్టుకోమని బహిరంగంగా మాట్లాడారు అప్పుడు మహిళలు కూడా. సో ఏ రోజు కూడా కేసీఆర్ గారు నేతన్నల గురించి ఆలోచించలేదు. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుంది కేసీఆర్ గారు మాట్లాడుతుంటే. ఎందుకంటే ఆయన ఏ రోజు చేయని వ్యక్తి, ఏ రోజు ప్రజల సమస్యల గురించి తెలుసుకోని వ్యక్తి. కొండగట్టు టెంపుల్ దగ్గరికి ఒక బస్సు, ఆర్టీసీ బస్సు వెళ్ళి లోయలో పడితే 65 మంది ప్రాణాలు కోల్పోతే అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ 2018లో జరిగింది. ఆ ఇన్సిడెంట్ అప్పుడు అక్కడ ఒక సీఎంగా ఉన్న వ్యక్తి, ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ పరిశీలించాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఏ రోజు కూడా వెళ్ళలేదు. ఆ రోజు కూడా ఆయన వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళకుండా ఊరికి కూర్చొని ఏదో ఫామ్ హౌస్లో కూర్చుండిపోయాడు. అలాంటి వ్యక్తి నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడేది? అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు రైతుల గురించి ఈరోజు వెళ్తున్నాడు. అదే రైతులకి ధాన్యం తడిచిపోయింది, వాళ్ళకి వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఎప్పుడైనా వెళ్ళాడా?
ధాన్యం కూడా వర్షాలప్పుడు కూడా తడిచిపోయిన రైతులకు మద్దతు ధర ఏమైనా ఇచ్చాడా? లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత నువ్వు గుర్తొచ్చిందా ఇవి వెళ్ళాలని? సో ఆయన ఏదో ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలనుకొని ఆయన ఇలాంటివి మాట్లాడుతుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో నేతన్నలకు ఏం చేశాడనేది ఈరోజు మాట్లాడుకునే అవకాశం కల్పించాడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినన్ని నేతన్నలకి ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ 1% కూడా కేసీఆర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడా కూడా చేయలేదు. సో అలాంటప్పుడు ఈరోజు అవకాశం ఎవరు కల్పించారు? కేసీఆర్ కల్పించారు. అంటే ఆయన లిక్కర్ బిజినెస్లే కానివ్వండి, ఆయన కూతురు తోత ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కానివ్వండి, సరే స్టేట్లో కూడా జరుగుతుంది, రేపు పొద్దున స్టేట్లెటివ్ కూడా బయట వస్తాయి. ఇంకా తర్వాత ఈయన ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఉంది, ధరణి ఇంకా రావాల్సి ఉంది, మేడిగట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. సో ఇవన్నీ బయట వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకెంత కూరుకుపోయి ఉన్నారో ఎంత ఉన్నదో వీళ్ళ వెనకాలనేది ఈయనకి కనపడడం లేదా? దాని గురించి ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు దాని గురించి చెప్పు, నువ్వు చేసావా లేదా, ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా, ఎవరు చేయించారు, ఆ ప్రభాకర్ రావు ఎవరు, ఇవన్నీ బయట పెట్టు, కూర్చో మాట్లాడు. దాని గురించి ఎందుకు మాట్లాడు? నీ కూతురు అరెస్ట్ అయింది కదా, కవిత గారు అరెస్టు, నువ్వు ఒక అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, దాని గురించి మాట్లాడు. అంటే ఇవన్నీ టాపిక్ డైవర్ట్ చేయటానికా? సో వీటి గురించి చర్చించుకోకూడదు. సో ఎప్పుడో నేతన్నల గురించి ఇప్పుడు డిస్కషన్ పెడదామని చూస్తే, అంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దూషిస్తూ అప్పటి ముఖ్యమంత్రిని మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా, వీళ్ళ తప్పులు బయట తెలియకూడదనే కదా ఇప్పుడు వాటి గురించి మొత్తం ఏపీ అంటే ఏపీఏ తెలంగాణనే కాదు, ఏపీఏ కానివ్వండి, ఎక్కడ తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ కూడా చర్చించుకునేది ఫోన్ ట్యాపింగ్, కవిత మద్యం కేసు. ఎవరు కూడా మద్యంలో ఇరుక్కున్న మహిళలు ఇప్పటి వరకు ఎక్కడ లేరు, అది మన సౌత్లో లేదు. సో మద్యం కేసులో ఫస్ట్ ఇరుక్కున్న మహిళగా కూడా కవిత గారిని ఉన్నారు కనుక సో దీని గురించి చర్చించుకుంటున్నారు. సో దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పకుండా రేవంత్ గారు కూడా ఏమడుగుతున్నారు, ఫోన్ ట్యాపింగ్ది ఇప్పుడు ఇష్యూ బాగా నడుస్తుంది, రేపు పొద్దున మేడిగట్టిది ఉంటుంది, ధరణిది ఉంటుంది, ఇలాంటివన్నీ రేపు లిక్కరు స్టేట్లో ఉన్న లిక్కరు అది కూడా బయట వస్తుంది. వీటికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అంటే ఏమీ లేదు, అక్కడ జగన్కి ఏదో సపోర్ట్ చేయడానికి, ఇక్కడ తెలంగాణలో నేతన్నలకి నారా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని చూపెట్టాలి, అదేలాగా రేపు పొద్దున మీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది ఆంధ్రాలో అనేది ఎక్స్ప్లోర్ చేద్దామనే చేసే ప్రయత్నం. కానీ ఆ ఎక్స్ప్లోర్ చేసిన విధానంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకి ఇన్ని రకాలుగా సహాయం చేశారా, ఆ రోజుల్లో ఇంత ఆలోచించారా, ఇన్ని రకాల స్కీములు వచ్చాయి అప్పట్లో అనేది ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు కదా. చర్చించుకునే అవకాశం కూడా ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారే ఇచ్చారు. సో అది 20 ఏళ్ల క్రితం. 20 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళు ఏం చేశాడు? 10 ఏళ్ళు నువ్వేం చేసావో చెప్పు, నేను ఇది చేశాను వాళ్ళు అది చేయలేదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. నువ్వేమీ చెయ్యకనే నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం ఎందుకు? నీకు ఇచ్చిన 10 ఏళ్ళు ఏం చేసావు అంటే ఫామ్ హౌస్లో ఉంటే సరిపోద్దా? అదేనా పరిపాలన? ఒక్కరోజు నారా చంద్రబాబు నాయుడు గారి లాగా సీఎం లాగా పనిచేయమనండి కేసీఆర్ గారిని, చేయగలుగుతాడేమో. ఏ రోజు కూడా అంతటి ఆయనలాగా 1% కూడా ఆయన చేయలేడు. చేసే ఆ థాట్ కూడా ఆయనలో లేదు. ఆ చేసే అదంటారు కదా, అదేంటి ఫ్యూచర్ గురించి అభివృద్ధి గురించి ఆలోచించే ఇది కూడా ఆయనలో లేదు. ఎంతసేపు దోచుకున్నామా దాచుకున్నామా, ఇదే ఆయన స్టేటస్. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.